హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బాస్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది బ్లాగ్ పోస్ట్ చేసేసేసి. మధ్యలో కొంచెం బాగాలేక కొంచెం లేజీగా అనిపించి పోస్ట్ అయితే చేయలేదు వ్లాగ్స్. సో మళ్ళీ బ్యాక్ టు వ్లాగ్స్. సో వీక్లీ ఒక 2 or 3 పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరైతే చూస్తూ ఉండండి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే, మనం కొత్త వీడియో పెట్టినప్పుడు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకెందుకు, మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇదేంటంటే సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే, మా బాబుకి ఈరోజు సలాడ్ మేకింగ్ కాంపిటీషన్ ఉంది. సో దానికోసం అని చెప్పేసేసి శనగలు నానబెట్టాను నైటే. సో అవైతే బాయిల్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, వాటిల్లోకి ఏంటంటే క్యాబేజ్, నెక్స్ట్ కీరా, టొమాటో, క్యారెట్, ఆనియన్ ఇవన్నీ కూడా కట్ చేసేసి అయితే బాక్సెస్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ కొంచెం కారం, సాల్ట్, లెమన్ ఇవి కూడా పెట్టాను. సో బాబుకి అన్నీ చెప్తున్నా, అట్లా అన్నీ విడివిడిగా పెడుతున్నాను. వేసుకొని అట్లా బౌల్లో మిక్స్ చేసుకున్నాను అని చెప్పేసి ఆ బౌల్ కూడా దానికే. ఇంకా కప్స్ ఏంటంటే పిల్లలకి సలాడ్ ఇవ్వడానికి. అండ్ వాడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. టైం అంతా అయిపోతుంది, వెళ్ళు త్వరగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిని బస్సు వెళ్ళిపోతుంది అని చెప్పి అరుస్తున్నాను. ఇంకా అక్కడ అంతే చేస్తాడు. బాత్ చేయడానికి ఒక 1/2 hour, లెగడమే లేట్గా లెగుస్తాడు. ఇంకా లాస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి రోజు హడావుడి పడిపోతుంటాడు. ఎంత చెప్పినా ఇంకా వినడనమాట. ఒక 5 minutes అట్లా ఉండేటప్పుడు వస్తాడు బాత్రూంలో నుంచి బాత్ చేసేసేసి. ఇంకా రోజు తిప్పించుకొని కూడా అలాగే చేస్తుంటాడు వాడైతే. సో ఇదేంటంటే, ఈ బాక్స్ అప్పుడప్పుడు ఊడిపోతూ ఉంటుంది, అందుకని రబ్బర్ బ్యాండ్స్ వేసి పెట్టాను, ఎక్కడ ఊడిపోయి అన్నీ పడిపోతాయా అని చెప్పేసి. ఇంకా చూడాలి, ఇంకా ఈవినింగ్ వచ్చాక వాడు ఎలా వాడికి ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా సలాడ్స్ చేసుకోవడం, అవన్నీ కట్ చేసి ఇస్తే నేను చేసుకుంటాను ఇంట్లో అని చెప్పి అడుగుతుంటాడు. మన దగ్గర ఇవి బొరుగులు ఉంటాయి కదా, బొరుగులు మిక్సర్ అంటారు కదా, అవి వాడే చేసుకుంటుంటాడు మనం అన్నీ కట్ చేసి పక్కనే పెడితే. సో ఇంకా ఇది కూడా బాగా వాడు ఇష్టంగా అడుగుతున్నాడు రోజు. నేను అయితే అసలు మర్చిపోయాను, నేను నార్మల్గా ఫ్రూట్ సలాడ్ అట్లా చేస్తాడులే, అవి తీసుకుందాం అనుకున్న ఫ్రూట్స్ అన్ని రకాలు. బట్ ముందు రోజు ఏంటంటే ఇంక మర్చిపోయాను. సో ఇంకా అప్పటికప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. ఈ సలాడ్ కూడా బాగుంటుంది, ట్రై చేయండి. స్టమక్ అయితే ఫిల్లింగ్గా ఉంటుంది. ఎవరైనా డైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే, ఇంకా అన్నీ ఒక బ్యాగ్లో అయితే పెట్టించేస్తున్నాను. సో బ్యాగ్లో ఏంటంటే ఇంకా ఎక్కువగా అయిపోతాయి కదా ఇవన్నీ పెడితే అని చెప్పి ఇంకొక బ్యాగ్లో అయితే ఇస్తున్నాను వాడికి. నెక్స్ట్ ఏంటంటే, బాబు వెళ్ళే టైంలో ఏంటంటే నాకంత హడావుడు ఏమి ఉండదు, ఎందుకంటే వాడి వర్క్స్ అన్నీ వాడే చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు, కొంచెం పెద్దవాడు అయ్యాడు కాబట్టి. ఇంకా పాపకే నాకు హడావుడిగా ఉంటుంది. మాకేంటంటే ఈ మధ్య వింటర్ అంటే చల్లగా ఉంటుంది, సో బట్టలు ఆరవు. బట్ దానికి తోడు ఏంటంటే అప్పుడప్పుడు వర్షం పడుతుంది, వర్షం పడి మళ్ళీ మనకి మొబ్బంతా కమ్మేసి ఉంటుంది కదా, అట్లా అయిపోతుంది. బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు. ఇంకా నైట్ అయితే ఇంక ఇంట్లో వేసి ఫ్యాన్ వేస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఎప్పుడో కొద్దిగా సేపు అయితే ఎండ వస్తుంది, ఎక్కువ అయితే రావట్లేదు. ఈ వింటర్ రైనీ సీజన్లోనే ఇలా అనుకుంటే, ఈసారి మాకేంటో వింటర్లో కూడా వర్షాలు పడుతున్నాయి ఎక్కువ. సో అందుకని ఈసారి వింటర్కి చలి కూడా ఎక్కువగానే ఉంది మాకు ఒంగోలులో. మామూలుగా అయితే ప్రతి ఇయర్ ఇంత చలి ఏమో అనిపించదు, ఈ ఇయర్ ఎందుకు ఎక్కువ చల్లగా కూడా అనిపిస్తుంది. సో ఇంకా పాపకు కూడా స్నాక్స్ పెట్టేస్తున్నాను ఒకేసారి. ఇంకా
ఫ్రూట్స్ కొన్ని పాడైపోయి ఉంటే అవి తీసి పక్కన పెట్టేస్తున్నాను. పాపకి ఏంటంటే అసలు జంక్ ఎలో ఉండదు. అసలు పిల్లల బ్యాగ్స్ అయితే ఎందుకో చాలా బరువు అనిపిస్తున్నాయి. వాళ్ళు ఎట్లా మోస్తారో ఏమో, ఇంత బరువు ఉంటున్నాయి అనిపిస్తుంది. మరియు మనం చదువుకునేటప్పుడు కూడా ఇంత బరువు ఉండేయా అని ఆలోచిస్తుంటాను ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎందుకో మరి ఎక్కువ అనిపిస్తుంది బరువు పిల్లలవి. నాకే ఇంత బరువు అనిపిస్తుంది, ఇంకా వాడు బ్యాగ్ ఎట్లా మోస్తాడా అనుకుంటుంటాను అప్పుడప్పుడు. ఇంకా అన్నీ పెట్టేసేసాక ఇంకా బౌల్స్ అన్నీ బయట పెట్టేస్తున్నాను. ఇంకా వాడినేమో నేను త్వరగా కానివ్వరా అని చెప్పి అరిచేసేసేసి ఇంక ఇక్కడివి అన్ని చెప్పులన్నీ బయట పడేసేసి ఉంటే ఇంకా అవన్నీ కూడా సర్దేస్తున్నాను. మా పాప అయితే ఇదొక్క పనే చేస్తుంది. ఎప్పుడైనా మనం చేయమన్నామనుకో, మనం కిందున్న చెప్పులన్నీ చెప్పుల ర్యాక్లో పెట్టమ్మా అంటే అది కింద ఉన్నవి కూడా కాదు, లోపలవన్నీ తీసి కూడా మళ్ళీ సర్దుతుంటుంది. సర్దేసేసి ఏం చేస్తుంటుంది, మావన్నీ ఏంటంటే ఇరికిచ్చి పెట్టేసేది. దాని ఒక్కటే ఎంత నీట్గా పెట్టుకుంటూ ఉంటుందో. నేను వద్దన్నా కానీ చెప్పులు అయితే బాగా సర్ది పెట్టిద్ది. ఈసారి ఎప్పుడైనా సర్దేటప్పుడు మీకు వీడియో తీసి పెడతానులేండి. ఇంకా బస్సు అయితే ఇంకా 2 minutes టైం ఉంది. 2 minutesలో వచ్చిద్దనంగా మా వాడు ఇంక అప్పటికి నేను అరిస్తే హాఫ్ టిఫిన్ తిన్నాడు. ఇంక ఇవన్నీ తీసుకుని వెళ్ళి బయట వేయాలన్నమాట. ఇప్పుడు ఇంకా వాడిని కింద బ్యాగ్ అవి ఇచ్చేసేసి ఇంకా పైకి వచ్చేసేసాక నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్లో ఇంకా బట్టలు వేసుకొని ఈ పాత బట్టలు ఏంటంటే ఆరేసేసాను. అవి వాషింగ్ మిషన్ అయిపోయే టైంకి కొంచెం ఆరాయి. సో అవి మళ్ళీ అవి ఆరేసి ఇవి తీసానమాట. ఇంకోండి ఇంకా ఈరోజు అయితే ఇంకా ఆటో ఎటు మిస్ అయిపోయింది అని చెప్పి ఇంకా ఆటో అతనికి నార్మల్గా సాటర్డే హాలిడే ఉంటుంది పాపకి. ఇంకా దీనికి యాన్యువల్ డే ఉందని చెప్పి డ్యాన్స్ ప్రాక్టీస్కి అని చెప్పి మధ్య పెడుతున్నారు ఒక 2 weeks నుంచి. సో ఇంకా ఆటో అతనికి అయితే కాల్ చేయలేదు ఈరోజు. ఏం అసలు లేట్గానే లెక్కుస్తుందిలే, ఈరోజు ఏంటంటే మేమే డ్రాప్ చేయొచ్చులే అని చెప్పేసేసి నేనైతే ఆటో అతనికి అయితే ఏం కాల్ చేయలేదు. అందుకని నిదానంగానే రెడీ చేసేస్తున్నాను. సో ఇంకా సాటర్డే అంటే ఇంకా అది మామూలు 5 days మనము లేపితే ఎలాగోలా లేసిద్ది, కానీ ఇంకా సాటర్డే రోజు మారం చేసిద్ది ఎప్పుడైనా వాళ్ళు స్కూల్ పెట్టినప్పుడు వెళ్ళనని చెప్పేసేసి. ఇంకా ఏమైనా అట్లా స్కూల్స్ పెట్టినప్పుడు కొన్నిసార్లు అయితే ఇంకా మారం చేసి వెళ్ళకుండా ఉంటుంది. ఇంకా డ్యాన్స్ అనేసరికి అల్లరి చేయకుండా అయితే వెళ్తుందన్నమాట. వెళ్ళమ్మా అని చెప్పేసేసి. ఇంకా అది కూడా కాక మేము తిరుపతి వెళ్ళేది ఉంది. ఇంకా అప్పుడు 2 days ఆప్షన్ పెట్టాలి ఎటు స్కూల్ అని చెప్పేసేసి వెళ్ళమ్మా అని చెప్పంటే వెళ్తుంది. ఇంకా అడుగుతున్నాను స్నాక్స్ ఏం పెట్టేది నీకు, బనానా పెట్టినా లేకపోతే ఏం పెట్టను అని అడుగుతుంటే బనానా వద్దు నాకు గుగ్గిళ్ళు పెట్టని చెప్పి అంటుంది. సరే బ్రేక్ఫాస్ట్ చెయ్యి అంటే బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యలేదు. ఇంకా అందుకని బనానా ఇంకా అవన్నీ పెట్టి ఇంకా దానికి న్యూటెల్లా బ్రెడ్ కావాలనింది. ఇంకా నార్మల్గా న్యూటెల్లా బ్రెడ్ అయితే ఎప్పుడైనా ఇస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఎప్పుడు ఎక్కువ అయితే ఇవ్వను. సో ఇంకా నేను అదైతేనే తింటాను మమ్మీ, నాకొద్దు దోశ బోర్ కొడుతుంది. ఇంకా సరే అని చెప్పేసి న్యూటెల్లా పెట్టేసి ఇచ్చాను. ఇంకా ఈరోజు అయితే ఆమెకంటే హెయిర్ అంట తింటున్నప్పుడు పైన పడుతుందంట, లంచ్ అప్పుడు కంప్లైంట్ చేస్తుంది. ఈరోజు ఇంటికే వచ్చేస్తావు కదా నాన్న, అట్లా పడితే నేను వేస్తాలే అని చెప్పి చెప్తుంటే ఇంకేదేదో కంప్లైంట్లు చేస్తూ ఉంది. సరే దోశ ఫాస్ట్గా తినరా అని చెప్పి అంటే నాకు వద్దు అని చెప్పేసి అనింది. ఇంకేం చేస్తాము, ఇంకా నేనైతే ఇంకా దాన్ని రెడీ చేసేసేసి ఇంకా బ్రెడ్ స్లైస్ మీద అయితే న్యూటెల్లా పెట్టేసి ఇచ్చాను. ఇంకా అదైతే తినుకుంటా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ అయితే సరిగ్గా చేయరు. ఇంకా నేను అందుకని చెప్పి హెల్దీ స్నాక్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తుంటాను. జంక్ బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా హెల్దీ స్నాక్స్ ఫిల్లింగ్గా ఉండేది అయితే పెడతాను మార్నింగ్ స్నాక్ కింద. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఏదైనా లైట్గానే పెడతాను స్నాక్. ఇట్లా లంచ్ చేసి ఉంటారు కదా, అంత ఎక్కువ తినరే అని చెప్పేసి మార్నింగ్ మాత్రం కొంచెం బాబా అయితే కొంచెం పర్లేదు తింటాడు. ఇంకొకసారి అయితే తినకుండా వెళ్తాడు. పాప అయితే ఆల్మోస్ట్
రోజు కొంచెమే తింటుంటుంది. అందుకని స్నాక్ కొంచెం ఒక 2 టైప్స్ ఏమన్నా పెట్టడానికి, ఒక ఫ్రూట్ నెక్స్ట్ నట్స్ కానీ అట్లా ట్రై చేస్తాను. తింటుంది కొన్ని నట్స్ దానికి ఇష్టమైనవే తింటుంటుంది. సో ఇంకా అవే పెట్టడానికైతే ట్రై చేస్తాను. నాకైతే వీక్లీ ఒక వన్స్ ఆర్ ట్వైస్ అయితే ఇట్లా మనకి గుగ్గిళ్ళు ఉంటాయి కదా, గుగ్గిళ్ళలో చాలా టైప్స్ ఉంటాయి కదా, అవి అయితే పెడుతుంటాను. అవైతే కొంచెం పిల్లలకి ఏంటంటే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది, నెక్స్ట్ ప్రోటీన్ కూడా తీసుకున్నట్టుంటుంది కదా అని చెప్పేసి. సో ఎవరైనా స్నాక్స్ ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నట్టయితే ఇవి ట్రై చేయండి. మనకి ఫాస్ట్గా కూడా అయిపోతాయి. ఏం లేదు, జస్ట్ మనం బాయిల్ చేయడమే. నేనైతే తాలింపు అయితే ఏం పెట్టను పిల్లలకి, జస్ట్ అలా. మళ్ళీ అందులో ఆయిల్ వేయడం, ఆయిల్ అసలు తినకుండా ఉండకూడదు, ఆయిల్ తినాలి బట్ లైట్గా తినాలి. కాబట్టి ప్రతి దాంట్లో ఆయిల్ ఇంక్లూడ్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇట్లాంటివి ఏంటంటే జస్ట్ పిల్లలకి బాయిల్ చేసే ఇచ్చేస్తాను. సో ఇంకా పాపని కూడా అయితే వదిలిపెట్టేసేసి వచ్చేసాను. ఇంకా వెజిటేబుల్స్ ఏంటంటే నేను ముందు రోజు తెచ్చిపెట్టుకున్న పెద్ద చిక్కుళ్ళు పిల్లలకి అని చెప్పేసి, కానీ మా అమ్మ ఏంటంటే ఆల్రెడీ ఒలిచిని తెచ్చిచ్చింది చిక్కుడుకాయలు. నెక్స్ట్ ఇవి క్యారెట్, నెక్స్ట్ బెండకాయ, ఇవి ఉంటాయి దోసకాయ, అట్లా కొన్ని తెచ్చిచ్చింది. సో అవి సర్దుదాంలే అని చెప్పి ఇంకా పాతవి కూడా కొన్ని ఉన్నాయి, వాటిలో పాడైపోయినవి కూడా తీసేసేసి ఇవి సర్దుదాంలే అని చెప్పి ఇవి సర్దుతున్నాను అన్నమాట. ఇవన్నీ సో నాకైతే ఒక 20 minutes పట్టింది అన్నీ పాడైపోయినవి తీసి సర్దడానికైతే. నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసరికి 2 minutesలో అయితే అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అన్నీ తీసేసేసి నెక్స్ట్ మంచివన్నీ ఉంచేసేసి ఫ్రీజర్లో సర్ది, మళ్ళీ పుదీనా కొంచెం ఉంది, ఆ పుదీనా ఒలిచేసేసేసి అవన్నీ పెట్టుకున్నాను. అయితే ఏంటంటే నేను ఎప్పుడు కొంతమంది చూపిస్తుంటే చూశాను అనమాట. ఇవి లెమన్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళు ఏంటంటే ఒక జార్లో కానీ ఏదో ఒక జార్లో, గ్లాస్ ఆర్ ఎనీ ప్లాస్టిక్ జార్లో వాటర్ పోసేసేసి ఆ లెమన్ అందులో స్టోర్ చేస్తే 1 month అట్లా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పి చూపిస్తున్నాయి. నేను ఎప్పుడైతే అలా ట్రై చేద్దాం అనుకుంటుంటాను, బట్ ఎప్పుడు కుదరదు అనమాట. ఈసారి ఎందుకు లాస్ట్ అక్కడ లెమన్స్ కనిపించేసరికి అట్లా ఆ జార్ ప్లాస్టిక్ది నా దగ్గర ఒక మిల్క్ షేక్ బాటిల్ ఉంటే దాంట్లో అయితే వాటర్ పోసి ఉంచాను, చూడాలి ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. నాకేంటంటే మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ ఇంటికి దగ్గరలోనే దొరుకుతాయి, ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళకపోయినా. కానీ లెమన్స్ మాత్రం ఉండవన్నమాట. లెమన్కి ఏంటంటే ఇంకా గాంధీ రోడ్డు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి కంపల్సరీ కావాలంటే. సో ఈ టిప్ వర్క్ అయితే మాత్రం మనం అట్లా తెచ్చుకొని స్టోర్ చేసుకోవచ్చు కదా అని అనిపించింది. సో అదే చేస్తున్నాను అక్కడ. నేనైతే ఫస్ట్ టైం ఇలా వేసి చూస్తున్నాను, చూడాలి. యూట్యూబ్లో చూశాను, చాలామంది ఇట్లా వేస్తే ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. చూడాలి ఎంతవరకు ఫ్రెష్గా ఉంటాయో. ఇంకా అయితే ఆల్మోస్ట్ అయితే అన్నీ సర్దడం అయితే అయిపోయింది. ఇంకా వాష్ చేసేసేయి అండ్ నెక్స్ట్ తీసేసినవన్నీ అయితే పక్కకు తీసేసి పెడుతున్నాను. సో తర్వాత ఏంటంటే ఇంకా మనం ఇవన్నీ సర్దేసేసుకోవచ్చు కదా, అవన్నీ వేస్ట్ తీసి పడేస్తే అని చెప్పేసి ఫస్ట్ అవన్నీ ఏంటంటే బయట పెట్టేసేస్తున్నాను. ఆంటీ వాష్ చేస్తారు కదా అని చెప్పి వచ్చాక. అండ్ నెక్స్ట్ ఇవి ఏంటంటే పాడైపోయినాయి అయితే డస్ట్బిన్లో అయితే వేస్తున్నాను. అండ్ ఇంకా ఫ్రిడ్జ్ ఒకసారి టిష్యూస్తో అక్కడ కింద తుడుచుకొని అయితే ఇంకా అన్నీ నీట్గా అయితే సర్దేసేసేసుకుంటున్నాను. ఈసారి ఎప్పుడైనా ఫ్రిడ్జ్ అయితే కొంచెం ఇరుగ్గానే అనిపిస్తుంది నాకు. ఈసారి ఇది కానీ పాడైపోతే అప్పుడు మంచి పెద్ద ఫ్రిడ్జ్ అయితే తీసుకోవాలి. ప్రస్తుతానికైతే మాకు ఇది బాగానే వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ 9-10 years అయింది ఫ్రిడ్జ్ తీసుకొని. మధ్యలో ఒక్కసారి రిపేర్ వచ్చింది అంతే, ఏదో పోయిందని చెప్పేసి ఇంకా కంపెనీ వాళ్ళ చేత పార్ట్ వేయిస్తే ఇంక అప్పటి నుంచి అయితే ఏం లేదు. ఇంకా సర్దడం అయిపోయాక అయితే నేను ఇంకా చిక్కుడుకాయలు నీట్గా వాష్ చేసుకొని అయితే
బాయిల్ చేసుకోవడానికి అయితే పెట్టుకున్నాను. ఈరోజు పిల్లలకి పెద్ద చిక్కుడుకాయలు ఇష్టం అని చెప్పేసి ఫ్రై చేద్దాం కదా అని. ఈరోజు అయితే అసలు జస్ట్ ఇంకా కొంచెం అన్నీ ఇప్పుడే అయిపోయాక కొంచెం రిలాక్స్ అవుదాంలే అని అనుకుంటే అదే టైంకి అమెజాన్లో కొన్ని ఉంటాయి కదా, పిల్లలకి చిప్స్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ ఆర్డర్ పెట్టాను. అమెజాన్ ఫ్రెష్ ఉంటుంది కదా, తిరుపతి వెళ్ళాలి అని అన్నాను కదా. సో పిల్లలకి ఏంటంటే మధ్యలో ఇంకా అల్లరి చేయకుండా ఏదో ఒకటి ఫ్రూట్స్ నేను ఇట్లా స్నాక్స్ అవన్నీ అయితే పెట్టుకుంటాను. సో వాళ్ళు ఏంటంటే మనల్ని విసిగించకుండా ఉంటారు కదా అని చెప్పేసి పిల్లలకి ఏంటంటే ఇంకా మధ్యలో ఆకలి ఇంటి దగ్గర ఉంటే మనం ఏదో ఒకటి పెడుతుంటాం కదా చేసి, అట్లా జర్నీ చేసేటప్పుడు కుదరదు కదా అని అన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకుంటాను నేనైతే. సో అందుకని ఇంకా అట్లా ఆర్డర్ చేశాను బిస్కెట్స్ అవన్నీ. అతను అప్పుడే కాల్ చేశారు వస్తున్నానని చెప్పేసి. ఇంకా ఐరన్ అంకుల్ కూడా కాల్ చేశారనమాట. ఆంటీ ఏంటంటే మనకి వాష్ చేస్తారు కదా ఇవి బౌల్స్, ఆంటీ వాళ్ళే ఐరన్ చేస్తారనమాట. ఆంటీ కాల్ చేశారు, అంకుల్ దగ్గరలో ఉన్నారమ్మ, బట్టలుంటే పెట్టి వస్తారని చెప్పేసి. సో ఇంకా ఆ హడావుల్లో బట్టలు అవన్నీ తీసే హడావుల్లో రూమ్లో ఏంటంటే ఏమైంది, మనం ఇవన్నీ పెట్టేసుకుంటాను. మనకి ర్యాక్ ఉంటుంది కదా, మల్టీపర్పస్ ర్యాక్, అదైతే అన్నీ కింద పడిపోయాయి ఆ హడావుడిలో. ఒక్కొక్కసారి హడావుడిగా ఉంటుందన్నమాట. ఇంకా నాకైతే ఈరోజు బాబుకి లంచ్ బాక్స్ పెట్టాక కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే రిలాక్స్ అయ్యాను. నార్మల్గా ఏంటంటే రోజు కొంచెం పిల్లల్ని స్కూల్కి పంపించాక ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతాను. ఎందుకంటే కొంచెం పరుగులు మీద ఉంటాం కదా వాళ్ళని పంపించేదాకా. సో ఎందుకో నాకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయితే తర్వాత పనులు చేసుకోవచ్చు అనిపించింది. పిల్లలండి సోఫా మధ్యలో కూడా పేపర్స్ వేసి పెట్టారు, అదే తీసి పడేస్తున్నాను. రోజు చిమ్మినా కానీ ఎక్కడి నుంచి వస్తుందో కానీ డస్ట్ వస్తుంది. నేనైతే మీకు క్లిప్ కూడా యాడ్ చేస్తాను తర్వాత. ముందు రోజు నైటే చిమ్మాను నేను. అస్సలు ఒక్క పూటకి ఎంత చెత్త వచ్చిందో. సోఫా కింద ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తూనే ఉంటారు. మనం ఎన్నైనా తిట్టని, ఏదైనా చేయని, ఈ చెవితో వింటారు, ఆ చెవితో వదిలేసేస్తారనమాట మా పిల్లలు. నాకు ఇంకా తిట్టి నోరు నొప్పి వచ్చింది. కానీ తిట్టిన కొంచెం సేపేమో అలకలతో ఉంటారు ఇద్దరు, తర్వాత మామూలు అనమాట వాళ్ళందరి. ఇంకా నాకు అది ఇప్పుడు ఈ మధ్య అయితే తిట్టడం వదిలేసాను, విసుకొచ్చేసేసి వీళ్ళు తిట్టినా ఇంతే అని చెప్పేసి. నేనైతే మీ క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి, ఎంత చెత్తగా ఉందో. ఇంకా వెళ్ళాకైతే ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వాలనిపిస్తే రిలాక్స్ అవుతాను. చాలా వరకు 99% అలాగే అవుతాను. ఇంకొక రోజు మాత్రం నాకు ఇల్లు ఇంకా బాగా డర్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడైతే చిమ్మేస్తాను. అట్లా చిమ్మాక కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది, లేకపోతే ఏం వర్క్ చేయాలనిపించదు. సో ఇంకా అద్దోండి చూడండి ఒకసారి, అంత చెత్త అయితే చేస్తారనమాట రోజు వాళ్ళు. ఇది జస్ట్ ఓన్లీ హాల్ అండ్ కిచెన్ చిమ్మితే ఇంత వచ్చింది. నేను ఇంకా బెడ్రూమ్లో చిమ్మలా, ఇంకా అక్కడ వాళ్ళు ప్లే ఏరియా ఆడుకుంటారు కదా ఇంకొక రూము, అక్కడ కూడా నేను చిమ్మలేదు. అక్కడ చిమ్మితే అక్కడ కూడా ఇంకా ఇంత వచ్చింది. పేపర్స్ చించి రోజు అసలు ఏదో ఒకటి రచ్చ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడిది నేను ఇంకా షూట్ చేయలేదు, నాకు ఇంకా అప్పటికి చిరాకు వచ్చేసేసింది, ఇంత చేసేసారా అని చెప్పేసి. ఇంకేం చేస్తాము, ఇంకా మా బాబు అయితే కొంచెం పెద్దోడయ్యాడు కానీ ఇంకా దాంతో కలిసి వాడు కూడా ఇట్లా చేసేస్తుంటాడు. ఇంకా పాపకైతే ఇంకా తెలియలేదు, ఎంత తిడుతున్నా కానీ ఇట్లాగే చేస్తూ ఉంటుంది రోజు. ఇంకా నేను ఇంకా ఈ వర్క్ అయిపోయాక అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా ఫాస్ట్గా ఇంకా బాబుకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. చెప్పాను కదా అమెజాన్లో వచ్చాయి ఇవని చెప్పేసేసి.
ఇంకా అవి నీట్గా సర్దుకుంటున్నాను. అతను ఏంటంటే ఇంకా ఎట్లా పడితే అట్లా వేసేసారు. నీట్గా పెట్టుకుంటే కొంచెం మనకి బాగుంటుంది కదా. ఏంటంటే అట్లా వేసేసరికి ఏంటంటే ఎక్కువ మొత్తం బ్యాగ్ మొత్తం ఫిల్ అయిపోయింది. సో నేను ఏంటంటే ఇంకా బిస్కెట్స్ అవన్నీ కింద పెట్టి కొన్ని చిప్స్ ప్యాకెట్ అయితే పైన పెట్టాను. ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా ఎక్కువగా అనిపించేసేసి కొన్ని అయితే తీసి ఇంట్లో పెట్టాను. మళ్ళీ అక్కడ ఉన్నాయి అనుకో, వాళ్ళు ఒక ప్యాకెట్ ఓపెన్ చేయరు, అన్నీ ఓపెన్ చేసి పెడతారని చెప్పేసి ఇంకా అట్లా అయితే నీట్గా సర్దేసేసుకొని ఇంకా నెక్స్ట్ బాబుకైతే లంచ్ ప్రిపేర్ చేసేసేసి వాడికైతే క్యారేజ్ పెట్టేశాను. ఇంకా హడావుడి అయిపోయేసరికి ఇంకా నేను తర్వాత అయితే ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. కుకింగ్ కూడా అయితే నేనేం చేయలేదు. అవన్నీ పడిపోయాయని చెప్పాను కదా, ఇంకా అవన్నీ అయితే వెళ్ళి సర్దుకున్నాను. ఫస్ట్ నాకేంటో అట్లా సర్దుకోకపోతే మళ్ళీ వెంటనే నాకెందుకో అట్లా మనశ్శాంతిగా ఉండదు. ఫస్ట్ అయితే వెళ్ళి అవి సర్దుకొని తర్వాత వచ్చి బాబుకి ఫాస్ట్గా కుక్ చేసేసి, ఈరోజు ఏంటంటే పాపకి హాఫ్ డే డ్యాన్స్ కానీ హాఫ్ డే పెట్టేశారు. సాటర్డే హాలిడే ఉంటుంది నార్మల్గా. సో ఇంకా పాప అయితే ఆఫ్టర్నూన్ వచ్చేసేస్తుంది. ఇంకా బాబుకి ఒక్కడికే లంచ్ ప్యాక్ పెట్టాలి ఈరోజు. సో నేనైతే ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేశాను. అండ్ మధ్యాహ్నానికి అయితే ఇంకా దోసకాయ పప్పు, కొన్ని చిప్స్ అట్లా వేయించేసాను. మాకు ఈరోజైతే మెనూ సింపుల్గానే ఉంది. ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి ఈరోజు. ఇంకా తిరుపతి వెళ్ళడానికి అన్నీ ఈవినింగ్ అయితే ప్యాక్ చేసుకోవాలి, ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పూజ దగ్గర రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి, అవన్నీ చేయాలి. సో అవన్నీ చేయాలని చెప్పి ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుదాంలే అని చెప్పేసి అదిగోండి అట్లా మొత్తం అయితే పడిపోయాయి, కింద పడిపోయాయి. ఇంకా నేను కొంచెం అయితే ఎత్తాను, అదిగోండి కింద పడిపోయాయి. ఇంకొంచెం ఇవన్నీ ఎత్తి పెట్టాను, ఇవి కూడా కింద పడితే. ఇవన్నీ మళ్ళీ తీసి అయితే సర్దుకొని తర్వాత ఇంకా అయితే షూట్ చేయలేదని చెప్పాను కదా. ఇంకా బాబుకి అయితే లంచ్ అయితే పెట్టేసేసి ఇంకా ఫ్రూట్ ఏమన్నా పెడదామని చెప్పేసి బనానా పెట్టేశాను మార్నింగ్ స్నాక్ కింద. ఇంకా ఏమున్నాయా అని ఆలోచిస్తే జామకాయ ఉంది. సో అదైతే కట్ చేసేసి ఇంకా అది కూడా పెట్టేసేసాను వాడికి. నా మార్నింగ్ రొటీన్ అయితే ఆల్మోస్ట్ అయితే రోజు ఇంతే ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది, రిలాక్స్డ్గా. కొన్నిసార్లు అయితే ఇంకా హడావుడిగా అయిపోతుంది. సో ఇదైతే నా మార్నింగ్ రొటీన్లా. సో మీరైతే చూస్తూ ఉండండి, ఇంకా మరి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే న్యూ ఇయర్ ఉంది, సంక్రాంతి ఫెస్టివల్ ఉంది. సో మంచి మంచి బ్లాగ్స్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎవరైనా పాత బ్లాగ్స్ చూడకపోతే ఒకసారి చూసేసేయండి. సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.